టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమి రికార్డులు బద్దలు కొట్టాడు. తన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రస్థానాన్ని ఒక మైలురాయితో ప్రారంభించాడు. వన్డేలో 200 వికెట్ల క్లబ్లోకి అడుగుపెట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో 3 వికెట్లు తీసిన అనంతరం షమి ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో వేగవంతమైన 200 వికెట్ల రికార్డును బ్రేక్ చేశాడు. అగార్కర్, కుంబ్లే రికార్డులను జాహీర్ బద్దలు కొట్టాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో 200 వికెట్లు తీసేందుకు షమి ఆసీస్ స్టార్ మిచెల్ స్టార్క్ కంటే తక్కువ బంతులు వేసి ఈ ఘనత సాధించాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. గురువారం దుబాయ్ లో జరిగిన బంగ్లాదేశ్ ఇండియా గ్రూప్ ఏ మ్యాచ్ లో షమి ఘనతను అందుకున్నాడు. షమి రికార్డును సాధించడానికి స్టార్ కంటే 2 మ్యాచ్లు ఎక్కువ ఆడిన బంతుల పరంగా తక్కువ బౌలింగ్ చేసి ఈ ఘనత సాధించాడు. ఇదే కాకుండా షమి ఇండియా తరపున అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్ గా అజిత్ అగార్కర్ రికార్డులు బ్రేక్ చేశాడు. అగార్కర్ 2004లో 133 మ్యాచ్లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. షమి తన 3వ వికెట్ తీసినప్పుడు ఈ రికార్డును అందుకున్నాడు. జాకేర్ అలీ, తౌహీద్ హృదయుల మధ్య 154 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. షమి జాకేర్ అలీని అవుట్ చేసి భారత్ కు కీలకమైన బ్రేక్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ 9వ ఓవర్లో 35/5 స్కోరుకు పడిపోయింది. అయితే కొన్ని మ్యాచ్లు డ్రాప్ కావడం, మిస్డ్ ఛాన్సులు రావడంతో జాకేర్ అలీ, తౌహీద్ హృదయ్ మెల్లగా స్థిరంగా భాగస్వామ్యాన్ని నిర్మించగలిగి బంగ్లాదేశ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. వన్డేలు అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు మహమ్మద్ షమి 5126 బంతులు 104 మ్యాచ్లు, మిచెల్ స్టార్క్ 5240 బంతులు 102 మ్యాచ్లు, సైక్లేన్ ముస్తాక్ 5451 బంతులు 104 మ్యాచ్లు, బ్రేట్లీ 5640 బంతులు 112 మ్యాచ్లు, ట్రెంట్ బోల్ట్ 5783 బంతులు 107 మ్యాచ్లు. వన్డేలు అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత బౌలర్లు మహమ్మద్ షమి 103 ఇన్నింగ్స్లు, అజిత్ అగార్కర్ 133 ఇన్నింగ్స్లు, జాహీర్ ఖాన్ 144 ఇన్నింగ్స్లు, అనిల్ కుంబ్లే 147 ఇన్నింగ్స్లు, జవగల్ శ్రీనాథ్ 147 ఇన్నింగ్స్లు, కపిల్ దేవ్ 166 ఇన్నింగ్స్లు, జస్ప్రీత్ బుమ్రా గైర జారీలో షమి భారత బౌలింగ్ దళాన్ని నడిపించాడు. షమి కొత్త బంతితో బౌలింగ్ చేసి సౌమ్య సర్కార్, మెహదీ హాసన్, మిరాజ్ వికెట్లను తీయడంతో మంచి రిథంలో కనిపించాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో గాయపడిన తర్వాత షమి సంవత్సర కాలం పైగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. కోలుకునే దశలోనే మళ్లీ మోకాల గాయం రావడంతో అతని రీకంబ్యాక్ ఆలస్యమైంది. జనవరిలో బంగ్లాదేశ్ తో జరిగిన వైట్ బాల్ సిరీస్ లో షమి తన రీఎంట్రీ చేశాడు. ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో మిగిలిన మ్యాచ్ల్లోనూ తాను వికెట్ల వేట కొనసాగించాలని చూస్తున్నాడు.